హలో. గుడ్ మార్నింగ్. సో, పిల్లలందరూ స్కూలుకి వెళ్తున్నారు కాబట్టి, వాళ్ళకెప్పుడు ఒకేలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్‌గా తయారు చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. సో, చాలా సింపుల్ రెసిపీ అండి. అండ్ పిల్లలకి, పెద్దలకి అందరికి బాగా నచ్చుతుంది. సో, 10 మినిట్స్‌లోనే అయిపోతుంది. దీనికోసం మనకు కావాల్సిందేంటంటే దొండకాయలు. నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఎప్పట్లా రెగ్యులర్‌గా కాకుండా అంటే దొండకాయ ఫ్రై చేసుకుంటాము, కర్రీ చేసుకుంటాము అవి కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే చేసుకుందాము. అంటే కొంచెం క్యాటరింగ్ స్టైల్‌లో అనమాట. అంటే హోటల్స్‌లో లేదంటే ఎక్కడైనా ఫంక్షన్స్‌లో మనకి పెడుతూ ఉంటారు కదా! దొండకాయ పకోడీ. అదైతే చాలా బావుంటుంది క్రిస్పీగా తినడానికి. సో, దాన్ని మనమైతే తయారు చేసేద్దాము. దీనికోసమైతే హాఫ్ కేజీ దొండకాయలు తీసేసుకొని వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలనమాట. ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకైతే తీసేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. పిల్లలకి చాలా నచ్చుతుందనమాట. ఎందుకంటే మనం లంచ్‌లోకి వాళ్ళకి ఏదోటి సైడ్ ఉండాలి కాబట్టి. సో, ఈ దొండకాయ ముక్కల్లోకి మనం ఒక 2 స్పూన్స్ శనగపిండయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 ½ స్పూన్ బియ్యపిండయితే కలుపుకోవాలి. 2 స్పూన్స్ శనగపిండి, 1 ½ స్పూన్ బియ్యపిండి అండ్ 1 ½ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇది కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలనమాట. అంతే అండి. పెద్ద కష్టమేమి కాదు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంటుందనమాట. శనగపిండి, బియ్యపిండి, కార్న్ ఫ్లోర్, సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ ఫైనల్‌గా మసాలా పౌడర్ ఉంటుంది కదా మన దగ్గర అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నా. ఇదైతే ఏ కర్రీలో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో, హాలిడేస్‌లో మా ఇంటికి వెళ్ళినప్పుడు మా మదర్ ఎప్పుడూ చేసి ఇస్తూ ఉంటారనమాట. సో, ఇదైతే వేసుకున్నాను. ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాననమాట. అంతేనండి. ఆ తర్వాత మనం లైట్‌గా వాటర్ జస్ట్ చేత్తో ఇలా చిమ్ముకుంటూ ఇదంతా కూడా కలుపుకోవాలనమాట. అంటే వాటర్ అసలు ఎక్కువ అవ్వొద్దు. జస్ట్ మనకి అక్కడక్కడ తడిగా ఉండేలా వాటర్ అయితే లైట్‌గా అప్లై చేసుకుంటూ మనం మొత్తం అంతా కలిపేసుకోవాలి. అంతే అండి. చాలా ఈజీ. మెయిన్‌గా ఏంటంటే మనకి టైమ్ ప్రాసెస్ ఓన్లీ దొండకాయలు కట్ చేసినప్పుడు మాత్రమే పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుందనమాట. సో, మా పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హోటల్స్‌కి లేదంటే ఏదన్నా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు ఇవి పెడుతూ ఉంటారు కదా! ఇది నచ్చుతుందనమాట. ఇదైతే వాళ్ళు ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి నేనైతే ఇంట్లో కూడా ట్రై చేశాను. వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. డైలీ కూడా ఇదే చేయమన్నాడు మా బాబైతే. డ సో, డైలీ చేయడం అంటే కొంచెం కష్టం కాబట్టి, వీక్లీ ట్వైస్ అలా చేస్తే వాళ్ళకి బోర్ అనిపించదు. కొంచెం తినాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుందనమాట. ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఒక జస్ట్ 5 మినిట్స్. అప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని, ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలనమాట. హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మనమైతే ఇవన్నీ పకోడీ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే దొండకాయ కొంచెం మనం సిమ్‌లో పెట్టామంటే చాలా టైం తీసేసుకుంటుంది అది వేగడానికి. సో, మనం హై ఫ్లేమ్‌లోనే పెట్టేసుకుంటే చాలా త్వరగానే అయిపోతుంది. ప్రాసెస్ అంతా కూడా చాలా తక్కువ టైంలో అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్‌గా కాకుండా ఇలా అప్పుడప్పుడు మనం ట్రై చేసామంటే తినేటట్టు అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. పప్పులోకి కావచ్చు, లేదంటే సాంబార్, లేదంటే రసం ఏ కర్రీలోకైనా సైడ్ డిష్ కిందైతే చాలా అంటే చాలా బావుంటుంది. చాలా తక్కువ టైము అండ్ మన ఇంట్లో ఉండే అన్ని ఐటెమ్స్‌తో ఈజీగా చేసేసుకోవచ్చనమాట. కార్న్ ఫ్లోర్ లేదు అని అనుకుంటే గనక నో ప్రాబ్లమ్ అండి. శనగపిండి, బియ్యపిండి ఉన్నా చాలు చక్కగా చేసేసుకోవచ్చు. మనం పకోడీ వేసుకుంటాం కదా! ఆ స్టైల్‌లోనే ఈ దొండకాయ అన్నమాట. దీన్ని ఫ్రై అంటారో, లేదంటే పకోడీ అంటారో అది మీ ఇష్టం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళైతే హ్యాపీగా స్కూల్‌లో ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. మనం పెట్టిన ఏ కర్రీలోకి పెట్టినా కూడా వాళ్ళకి ఈ సైడ్ డిష్ కింద ఉంటుంది కాబట్టి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే తింటారు. అంతే అండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక వాయి వేసేసుకున్నాను. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలనమాట. ఆయిల్ కూడా అసలేం పీల్చదండి. చాలా తక్కువ పీల్చుతుంది. అంటే మాక్సిమం పీల్చదు. ఇదైతే నేను చెప్పగలను. ఫైనల్‌గా మీరే చూస్తారు కదా! అండ్ సెకండ్ ట్రిప్ కూడా ఇంకొక వాయి కూడా వేసేసుకోవడమే. దీనికి కాంబినేషన్‌లో పప్పు, దోసకాయ కర్రీ చేశా అనమాట. అందుకని చెప్పేసి ఇదైతే ఇలా ఫ్రై చేసి పిల్లలకి లంచ్ అయితే పెట్టేసాను. వాళ్ళైతే చాలా నచ్చింది. చాలా ఎంజాయ్ చేశామన్నారు.
నాకు అంతకు మించి ఇంకేం కావాలనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. నేను వాళ్ళ కోసమే కదా ఇంత కష్టపడింది. ఏవో చేద్దాం అనుకుంటాను. కానీ వాళ్ళు అన్నీ తినరనమాట. సో, వాళ్ళకి నచ్చిందే చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ విధంగా అయితే ఇవాళ అయితే చేశాను. మీకు కూడా కంపల్సరీ చేయాలి అనుకుంటే గనక చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి వెంటనే ట్రై చేసేసేయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు లేదంటే మన పిల్లలకి కావచ్చు ఇలా చేశామంటే చాలా బావుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా! అండ్ ఫైనల్‌గా ఇందులో ఒక గుప్పెడు వేరుశనగలు అండ్ గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఇవి పకోడీ తింటూ ఉన్నప్పుడు ఇవి కూడా పంటి కింద అలా నలుగుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది క్రిస్పీగా అండ్ క్రంచీగా. అందుకని ఒక గుప్పెడైతే ఇవి కూడా వేసేసుకొని వేపేసుకుంటున్నాను. వేరుశనగలు అండ్ కరివేపాకు 2 కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న దొండకాయ పకోడీలోకైతే వేసుకొని కలిపేసుకోవడమే అండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ పకోడీ అయితే రెడీ అనమాట. తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి మీరు కూడా హ్యాపీగా ట్రై చేసేసేయొచ్చు. అండ్ ఇది స్టోర్ కూడా ఉంటుంది. వెంటనే అయితే ఏం పాడవదు. ఒక 2 డేస్ కూడా ఉంటుంది. చక్కగా ముందు రోజే చేసేసుకొని పెట్టుకున్నా కూడా పిల్లలకైతే పెట్టడానికి చాలా బావుంటుంది. మన దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బావుందో. ఆయిల్ కూడా అసలేం పీల్చదండి. హ్యాపీగా చేసుకొని తినొచ్చు ఎటువంటి వాళ్ళైనా సరే. అండ్ హెల్త్‌కి కూడా దొండకాయలు చాలా మంచిది కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. ఈ రోజు దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఫైనల్లీ టేస్ట్ అయితే చాలా బావుంది. ఉత్తినే చాలా వరకు తినేసాము. రైస్‌లోకి కాకుండా నార్మల్‌గానే తినేసామనమాట. తినే కొద్దీ టేస్ట్ బావుందని చెప్పేసి. ఇదండి ఇవాల్టి వీడియో. థాంక్ యూ సో మచ్. బాయ్.